భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన జ్ఞానం. ఇది జీవితం, ధర్మం, మోక్షం గురించి మార్గదర్శకం. దీని 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. 1. యుద్ధరంగం మైనస్ ధృతరాష్ట్రుని ప్రశ్న. శ్లోకం 1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భావం: సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలనే కోరికతో సమకూడిన నా కుమారులు కౌరవులు, పాండవులు ఏమి చేశారు? శ్లోకం 2 నుండి 11. ఈ శ్లోకాల్లో సంజయుడు దుర్యోధనుడి చర్యలను వివరిస్తాడు. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి పాండవ సైన్యాన్ని, తమ సైన్యంలోని భీష్మ, కర్ణ, కృపాచార్యుల వంటి మహాయోధులను గమనించి వారి బలాబలాలను అంచనా వేస్తాడు. 2. శంఖారావం మైనస్ యుద్ధ ప్రకటన. శ్లోకం 12 నుండి 19. కౌరవ పక్షాన భీష్ముడు సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరిస్తాడు. దానికి ప్రతిగా కృష్ణార్జునులు, భీముడు, యుధిష్ఠిరుడు తమ దివ్యశంఖాలను పూరిస్తారు. 14. శ్లోకం. తెల్లని గుర్రాలు కట్టిన గొప్ప రథంపై కూర్చున్న కృష్ణార్జునులు తమ దివ్యశంఖాలను, పాంచజన్యం, దేవదత్తం ఊదారు. ఆ శంఖాల ధ్వని ఆకాశాన్ని, భూమిని ప్రతిధ్వనింపజేసి ధృతరాష్ట్రుని కుమారుల గుండెల్లో వణుకు పుట్టించింది. 3. రథస్థాపన మైనస్ అర్జునుని పరిశీలన. శ్లోకం 20 నుండి 25. అర్జునుడు: హృషీకేశ, యుద్ధం చూడడానికి వచ్చిన వారందర్నీ నేను చూడాలి. కాబట్టి నా రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలపండి అని కోరుతాడు. శ్రీకృష్ణుడు రథాన్ని భీష్మ, ద్రోణాది ప్రముఖుల ముందు నిలుపుతాడు. శ్లోకం 26 నుండి 27. అక్కడ అర్జునుడు తన తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, మిత్రులను చూస్తాడు. వారందరినీ చూసిన అర్జునుడు అత్యంత కరుణతో, విచారంతో ఇలా అంటాడు. 4. అర్జున విషాదం మైనస్ కుంగుబాటు. శ్లోకం 28 నుండి 30. కృష్ణ, యుద్ధం కోసం ఎదురుచూస్తున్న నా స్వజనాన్ని చూసి నా అవయవాలు సడలిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది, శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా చేతిలోని గాండీవం జారిపోతోంది, చర్మం మండుతోంది. నేను నిలబడలేకపోతున్నాను, నా మనస్సు భ్రమిస్తోంది. శ్లోకం 31 నుండి 35. యుద్ధంలో స్వజనాన్ని చంపి నేను పొందే మేలు ఏమీ కనిపించడం లేదు. నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. ఎవరికోసం మనం రాజ్యాన్ని కోరుకుంటామో వారే ప్రాణాలమీద ఆశ వదులుకుని ఇక్కడ నిలబడ్డారు. 5. కులక్షయం మైనస్ ధర్మ సందేహాలు. శ్లోకం 36 నుండి 45. అర్జునుడు తన తర్కాన్ని వివరిస్తూ: వీరు లోభం వల్ల పాపానికి ఒడిగడుతున్నారు, కాని మనం దోషం తెలిసిన వారమయ్యుండి ఈ పాపం ఎందుకు చేయాలి? యుద్ధం వల్ల కులక్షయం జరుగుతుంది, కులధర్మాలు నశిస్తాయి, దీనివల్ల అధర్మం పెరుగుతుంది. నరకానికి దారితీసే ఇటువంటి ఘోర పాపానికి మనం ఎందుకు సిద్ధపడాలి? 6. పరిసమాప్తి మైనస్ వైరాగ్యం. శ్లోకం 46. నన్ను ఎదిరించని, ఆయుధాలు లేని నన్ను ధృతరాష్ట్రుని కుమారులు యుద్ధంలో చంపినా అది నాకు క్షేమమే, మేలు అవుతుంది. శ్లోకం 47. ఏవ ముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోకసంవిఘ్నమానసః. భావం: యుద్ధభూమిలో అర్జునుడు ఇలా పలికి అత్యంత దుఃఖంతో నిండిన మనస్సుతో తన విల్లంబులను కిందపడేసి రథం మీద కూలబడిపోయాడు. ఇది మొదటి అధ్యాయం సారాంశం.